హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో వీడియో ప్లే చేసిన వెంటనే ఏంటి ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉన్నాయని చూస్తున్నారా? సో మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఏం జరిగిందంటే, నేను సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ అన్ని తెలుగులో కన్వర్ట్ చేసి సాల్వ్ చేసుకొని వీడియో రికార్డ్ అయితే పెట్టాను. సో రికార్డ్ అవుతుంది. అయితే 30 మినిట్స్ వచ్చిన తర్వాత రికార్డ్ ఏమైందో తెలియదు, సడన్గా ఆగిపోయింది. ఈవెన్ అది అంటే ఒక్కసారిగా నా ట్యాబ్ అనేది ఏమైంది అంటే మధ్యలో ఆగిపోవడం వల్ల ఈవెన్ ఆ వీడియో కూడా సేవ్ అవ్వలేదు అన్నమాట. సో చూడండి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అనేది రికార్డ్ చేశాను. సో రికార్డ్ చేస్తే ఏమైందంటే అరగంట సేపు మళ్ళీ ఇదంతా చెప్పడానికి ఒక అరగంట కన్నా ఎక్కువే, 45 మినిట్స్ 50 మినిట్స్ చేశాను ఈ వీడియో. సో 50 మినిట్స్ వీడియో అనేది పోయింది. ఇగో స్టార్టింగ్ దీని బేసిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. సో అయినా సరే ఆ వీడియో పోయింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు కంటెంట్ ఇవ్వడానికి నేను ఎలాగైతే నేను అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నానో, అండ్ అది చేసినప్పుడు కూడా నాకు ఇటువంటి టెక్నీషియన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో అందుకే నార్మల్గా మీతో షేర్ చేసుకుందామని ఇలా చెప్తున్నాను. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం ఇవన్నీ చూడండి, ఇంత కష్టపడి 45 నిమిషాల వరకు దీని మీద క్లిక్ చేసి ఎరేజ్ ఆల్ హ్యాండ్ రైటింగ్ ఆల్ అని కొట్టగానే పోయింది, మొత్తం అన్నీ పోతాయి. సో ఓకేనా? సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్ అన్నీ కూడా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, మ్యాథ్స్, CBT 1 అండ్ CBT 2కి సంబంధించిన సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్. చూడండి, కొన్ని టఫ్ ఉంటాయి, కొన్ని ఈజీ ఉంటాయి. చాలామంది ఎన్టీపీసీలోని టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనుకుంటారు, కానీ లేదండి, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో సింపుల్ ఇంట్రెస్ట్. సో ఈరోజు మన టాపిక్ ఇది. సో నెక్స్ట్ ఏంటంటే, నేను టఫ్ టాపిక్స్ మాత్రమే తీసుకుందాం అనుకుంటున్నాను. సో కాబట్టి ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్, తర్వాత మెన్సురేషన్ 2D అండ్ 3D, తర్వాత ఆల్జీబ్రా, తర్వాత జామెట్రీ, తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ. సో ఇలాంటి టాపిక్స్ తోటి మీ ముందుకు వస్తాను. సో ఎందుకంటే సింపుల్ టాపిక్స్ అందరూ చేస్తారు కదా, సో అందుకనే నేను కూడా ఈ టాపిక్స్ మీద కొంచెం టఫ్ ఏదైతే ఫీల్ అవుతారో, కొంచెం హార్డ్ దేని మీద ఫీల్ అవుతారో, సో అటువంటి టాపిక్స్ని తీసుకుందామని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద మనం స్టార్ట్ చేద్దాం. అసలు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఓకేనా, దాని కథ ఏంటో అనేది ఒకసారి మనం చూద్దాం. సో అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటండి, మనం సాధారణ వడ్డీ అని మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనం వడ్డీ మీద వడ్డీ, చక్ర వడ్డీ అని చెప్తూ ఉంటాం కదా. సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ. ఓకేనా? సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. మీ అందరికీ తెలిసిన ఫార్ములా, నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, కానీ వీడియో కాబట్టి మనం చెప్పుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. PTR/100 ఇది అందరికీ వచ్చిన ఫార్ములా, బాగా తెలిసిన ఫార్ములా. అండ్ చాలామంది అనుకుంటారు సింపుల్ ఇంట్రెస్ట్ ఈ ఒక ఫార్ములా కాదనుకుంటారు. ఎస్, ఈ ఒక ఫార్ములా చాలండి. ఈ ఫార్ములా తర్వాత అమౌంట్ అని ఒక ఫార్ములా ఉంటుంది. అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఈ రెండింటిని కలిపితే వచ్చేదే మనకి అమౌంట్ అన్నమాట. ఓకేనా? అమౌంట్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, సో PTR/100 ఒకటి, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఈ రెండు కలిపితే మనకి అమౌంట్ వస్తుంది. అమౌంట్ అంటే ఏంటి, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అంటే తీసుకునే అమౌంట్ని ప్రిన్సిపల్ అంటాం. టైం అంటే ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నాం, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సంవత్సరానికి ఎంత వడ్డీ అని చెప్పేసి, ఓకేనా, ఎంత పర్సంటేజ్ వడ్డీ అని మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అంటే నేను మా ఫ్రెండ్ గారి దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాను. ఓకేనా? వాడు ఏం చెప్పాడు, అరే దీని మీద నేను 10% పర్ యానం తీసుకుంటాను రా. పర్ యానం అంటే సంవత్సరానికి, ఏ అంటే యానం, ఓకేనా, PA అంటే పర్ యానం అని అర్థం. ఇక్కడ పర్ యానం అంటే సంవత్సరానికి అని అర్థం. ఓకేనా? ఒకవేళ క్వశ్చన్లో వాడు మంత్స్ అని ఇస్తే, ఓకేనా, దాన్ని మీరు ఇయర్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఒకవేళ టైం మ్యాక్సిమం ఇయర్స్లో ఇస్తాడు, లేదంటే మంత్స్లో ఇస్తాడు. సో ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ అనుకుందాం. ఓకేనా? నేను 1000 రూపాయలు ఒక సంవత్సరానికి తీసుకున్నాను. ఒక సంవత్సరానికి నాకు వడ్డీ ఎంత వేస్తున్నాడు వాడు? 10% వేస్తున్నాడు. ఎప్పుడైనా 10% అయినా 20% అయినా ఏదైనా ఒక నెంబర్లో పర్సంటేజ్ కనిపెట్టాలంటే, ఇప్పుడు చూడండి, 10% అంటే ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోండి. అప్పుడు ఆ డిజిట్ క్యాన్సిల్ చేస్తే ఎంత అయింది? 100 రూపాయలు అయింది. అంటే సంవత్సరం తర్వాత నేను వాడికి ఎంత పే చేయాలి? అమౌంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా. అంటే ప్రిన్సిపల్ 1000 రూపాయలు నేను తీసుకున్నది, ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వాలి వాడికి? నేను 100 రూపాయలు ఇవ్వాలి. మొత్తం కలిపి వాడి సంవత్సరం తర్వాత ఎంత ఇవ్వాలి? 1100 రూపాయలు ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో కాకపోతే క్వశ్చన్లో మనల్ని ఎలాగ అడుగుతాడా? ఎంత డైరెక్ట్గా అడుగుతాడా? ఎస్ అడుగుతాడు కొన్నిసార్లు, బట్ కొన్నిసార్లు ట్రిక్కీగా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ వాడు ఇవ్వడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ప్రిన్సిపల్ వాడు ఇవ్వడు. ప్రిన్సిపల్ అవ్వకుండా సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ని అవ్వకుండా ఏం చెప్తాడంటే,
ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఏంటంటే R%ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 10% హయ్యర్ దెన్ 10% హయ్యర్ అన్నాడు అనుకోండి. 10% హయ్యర్ అన్నాడు అనుకోండి. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హ్యాడ్ బీన్ 10% హయ్యర్ అన్నాడు అనుకోండి. దాని అర్థం ఏంటంటే 10% ఆఫ్ ప్రిన్సిపల్, అంటే ప్రిన్సిపల్ పైన 10% ఎక్కువ ఉందని అర్థం. ఎక్కువ ఉంటే ఒక నెంబర్ ఇస్తాడనమాట. ఆ ఎక్కువ ఎంత ఉందో ఇచ్చేస్తాడు, కానీ ప్రిన్సిపల్ ఇవ్వడం. సో దీన్ని బట్టి మన ప్రిన్సిపల్ ఇప్పుడు 10% హయ్యర్ ఆఫ్ ప్రిన్సిపల్ 1000 రూపీస్ అనుకోండి, అంటే 100 రూపాయలు ఎక్కువ వస్తుంది ప్రిన్సిపల్ మీద అనుకోండి. అప్పుడు ప్రిన్సిపల్ ఏమవుద్ది, P = 100 × 100 / 10 అవుతుంది. సో అప్పుడు ప్రిన్సిపల్ ఎంత వచ్చింది చూడండి, 1000. అంటే వాడు ప్రిన్సిపల్ అవ్వకుండా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10% హయ్యర్ అని అంటాడు. హయ్యర్ దానివల్ల 100 రూపాయలు వచ్చింది అంటాడు. ఆ హయ్యర్ ఎంత అంటే 100 రూపాయలు అని చెప్తాడు. అప్పుడు ప్రిన్సిపల్ ఎంత అని మనం ఈజీగా కనిపెట్టచ్చు అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా, అంటే క్వశ్చన్లో సాల్వ్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. కొన్నిసార్లు మెచ్యూరిటీ అంటాడు. ఓకేనా, కొన్నిసార్లు ఏమంటాడంటే మెచ్యూరిటీ ఆఫ్ అనే సెటెన్ సమ్. ఓకేనా, అలా అని అంటాడు. మెచ్యూరిటీ అన్నాడంటే అది అమౌంట్. చూడండి, ప్రిన్సిపల్కి కొన్ని వర్డ్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ని సమ్ అని కూడా అంటారు, లేదంటే అమౌంట్ ఆఫ్ అంటాడు. ఓకేనా, కొన్నిసార్లు అమౌంట్ ఆఫ్ అంటాడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అమౌంట్ ఆఫ్ అని ఉంటే కొంచెం అమౌంట్ అనేసుకుంటారు. అమౌంట్ కాదండి, అమౌంట్ ఆఫ్ అని ఉంటే అది ఏంటంటే ప్రిన్సిపల్లోకే వస్తుంది. ఓకేనా, కొంతమంది సమ్ అంటారు, కొంతమంది బారోడ్ అంటారు. ఓకేనా, అప్పు తీసుకున్నది కూడా మనకి ప్రిన్సిపలే కదా అవుతుంది, బారోడ్ అంటారు. ఓకేనా, లేదంటే బ్యాంకులలో క్వశ్చన్లు వస్తే డిపాజిటెడ్ అంటారు, అది కూడా మనకి ప్రిన్సిపలే కదా అవుతుంది, డిపాజిటెడ్ అంటారు. సో ఈ విధంగా ప్రిన్సిపల్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కోసం ఆలోచించొద్దు, ముందు సింపుల్ ఇంట్రెస్ట్ మీద మనం ఫోకస్ చేద్దాం. సో ఈ వీడియోలో నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నానండి, కంప్లీట్గా సింపుల్ ఇంట్రెస్ట్ మీద మీకు గ్రిప్ తెప్పిస్తాను. అలాగే CBT1 CBT2 ఏంటి NTPCలోని మనకి లెవెల్ 1 లెవెల్ 6 క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, అదే లెవెల్ 6 లెవెల్ 5 క్వశ్చన్స్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా కనిపెడితే ఈజీ మాట. ఇది నన్ను అడిగితే ట్రిక్ అని చెప్తాను నేను. ఏంటంటే ఈ ట్రిక్, టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎప్పుడైనా కనిపెట్టాలి అంటే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే దాని అర్థం సింపుల్ ఇంట్రెస్ట్ అని అర్థం. ఏంటి టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే, ఎప్పుడైనా సరే క్వశ్చన్లో మీకు R% ఇచ్చి టైం ఇచ్చేసారు అనుకోండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు వచ్చేదే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకేనా, టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఫ్రెండ్ గారి దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాను. ఓకేనా, టైం వచ్చేసి 5 సంవత్సరాలకి. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి నాకు 10% అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు నాకు వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాను. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని క్వశ్చన్ అడిగాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మాట్లాడుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ అడిగారు కాబట్టి PTR/100 అని రాసుకొని సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 1000 ఇంటూ టైము 5 years ఇంటూ 10 R% 10 / 100 అని రాసుకుంటారు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 5 10s are 50, 50 × 10 500. సో ఆన్సర్ ఎంత, 500. సో మీరు ఎలా చేస్తారు. సో నేనేం చెప్తున్నానంటే, సో నేను బేసిక్ స్క్రాచ్ నుంచి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్లు మైండ్లో పెట్టుకుని ఈ విధంగా చెప్తున్నాను. సో బాగా వచ్చిన టాపర్స్ అందరూ కూడా మీరు స్కిప్ చేసి వచ్చి వీడియో. ఓకే, సో ఇక్కడ 1000, ఇక్కడ ఏముంది T 5 years ఇచ్చాడు. టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కనిపెట్టాలంటే నేను ఏం చెప్పాను, R/T అని చెప్పాను కదా. సో R/T అని చెప్పాను కదా. సో R/T అని చేసినప్పుడు మనకి 5 10s are ఎంత, 50%. నేనేం చెప్పాను, ఇచ్చిన వాల్యూ ఎప్పుడు కూడా ఏంటి, ఇచ్చిన వాల్యూ ఎప్పుడు కూడా 100% కదా. ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను ఒక షర్ట్ కొన్నానండి, షాప్కి వెళ్ళి ఒక షర్ట్ కొన్నాను. ఈ షర్ట్ రేటు నేను ఒకవేళ 2000కి కొన్నాను అనుకో, అంటే దాని అర్థం ఏంటి, ఈ షర్ట్ అనేది 100% వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్ళిన ఓనరు, బాబు దీని ప్రైస్ 2000 అని చెప్పాడు అనుకోండి, 100% వాల్యూ ఎంత అవుతుంది, 2000 అవుతుంది. ఓకేనా, సో అది ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ వాల్యూ ఎప్పుడు కూడా 100% అనుకోవాలి, 100% అవుతుంది. ఇప్పుడు చూడండి 5 10s are 50, 50% అంటే 100% 1000 అయితే అందులో 50% ఎంత అవుతుంది, 500 కదా అవుతుంది. సో ఈ విధంగా మనం చెప్పవచ్చు అన్నమాట. అంటే దీనికి ఇలా చేయాల్సిన అవసరం లేదు, ఫార్ములా పెట్టాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఓకేనా, సో ఇది క్వశ్చన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. కావాలంటే మీరు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్, ఎప్పుడైనా సరే సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ / ప్రిన్సిపల్ ఇంటూ 100. సో ఈ విధంగా కూడా మనం కనిపెట్టవచ్చు అన్నమాట. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం కూడా ఉంటుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ / ప్రిన్సిపల్ ఇంటూ 100 అని
మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో అది ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఈ మోడల్స్ అనేవి వస్తూ ఉంటాయి, చాలా వెరైటీ మోడల్స్ ఉంటాయి. సో ఎలాంటి మోడల్ని అర్థం చేసుకొని చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ అర్థమైతే చాలు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ద అమౌంట్ పేబుల్ మెచ్యూరిటీ ఆఫ్ ఎన్ సెటెన్ సమ్ ఇన్వెస్టెడ్ ఎట్ ఎ సెటెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఫర్ 1 year వాస్ 1484 రూపీస్. చూడండి, మెచ్యూరిటీ ఆఫ్ ఎన్ సెటెన్ సమ్ అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి మనకి అమౌంట్ ఇచ్చాడనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హ్యాడ్ బీన్ 2% హయ్యర్. ఇందాకలే చెప్పాను మీకు, స్టార్టింగ్లో చెప్పాను. ఇక్కడ రేట్ ఆఫ్ పర్సంటేజ్ హయ్యర్ అంటే దాన్ని ఎలా రాసుకోవాలో కూడా చెప్పాను మీకు. 2% హయ్యర్ ద అమౌంట్ వుడ్ హ్యావ్ బీన్ 26.50 మోర్. అంటే ప్రిన్సిపల్ అనేది 2% హయ్యర్ ఉంటే వాడికి 26 రూపాయలు 50 పైసలు ఎక్స్ట్రాగా వస్తుందంట. సో వాట్ వాజ్ ద ఇంట్రెస్ట్ దట్ పెయిడ్ ఆన్ ద సమ్ ఇన్వెస్టెడ్ అట్ ద ఒరిజినల్ రేట్. సో ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ డేటాలో అమౌంట్ ఇచ్చాడు. చూడండి, మనకి గివెన్ డేటాలో అమౌంట్ ఇచ్చాడు. ఓకేనా? అమౌంట్ ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు ప్రిన్సిపల్ని కనిపెడితే మనకి ప్రిన్సిపల్ తెలిసిపోతుంది, వాడు ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు అనమాట. సో ఇవి టైప్ 1 ప్రాబ్లమ్స్. యాక్చువల్గా చెప్పాలంటే ఇవి టైప్ 1 ప్రాబ్లమ్స్. టైప్ 1 ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇవి టు ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. సో తెలుగులో చూసినట్లయితే, ఒక నిర్దిష్ట మొత్తంలో సంవత్సరానికి కొంత సాధారణ వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టినప్పుడు ఒక సంవత్సరం తర్వాత చెల్లించాల్సిన మొత్తం, చూసారా, మొత్తం అంటాడు. తెలుగులో బాగుంటాయి, అందుకే రైల్వేలో తెలుగు అండ్ ఇంగ్లీష్ పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో మొత్తం అంటాడు. ఓకే, సో ఇక్కడ 2% ఎక్కువగా ఉంటే, వడ్డీ రేటు 2% ఎక్కువగా ఉంటే మొత్తం 26 రూపాయలు 50 పైసలు ఎక్కువ అయ్యేదంట. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2% ఆఫ్ ప్రిన్సిపల్ అని రాసుకోవచ్చు కదా. ఇందాక చెప్పాను నేను. ఎంత వస్తుందంట, 26.50 వస్తుందంట. ఓకేనా? అప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతుంది, పర్సంటేజ్కి చూడండి, షార్ట్ ట్రిక్ ఏంటంటే ఎప్పుడైనా పర్సంటేజ్ పాయింట్లు ఉంటే, పర్సంటేజ్ అంటే టూ డెసిమల్స్ పోతాయి. అంటే ఇక్కడ పాయింట్ పోయి 50 వస్తుంది, ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో 2 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కదా. డైరెక్టర్ చేసేయాలి, మళ్ళీ అటు ఇటు సర్కస్ చేయకూడదు. 2 1s are 2, 2 3s are 2, 2s are 4, 2 5s are 1325 వచ్చింది ప్రిన్సిపల్. నాకు ఆల్రెడీ అమౌంట్ క్వశ్చన్లో ఇచ్చేశాడు. సో మన అందరికీ అమౌంట్ ఫార్ములా తెలుసు, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. సో ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఎంతో తెలియాలి అంటే, అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీస్తే నాకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదా. అమౌంట్ ఎంత ఇచ్చాడు, 1484 ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత వచ్చింది, 1325 వచ్చింది. 1400లో 13 తీస్తే మనకి ఇంకా ఎంత ఉంటుంది, 1084. అంతేనా? సారీ, 1400 తీసేస్తే మనకి ఎంత, 184లో నుంచి 20 తీస్తే 64, 59, 159. సో 159 రూపీస్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. చూడండి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అనేవి కొంచెం మనకి ఈజీగానే ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ట్రిక్కీగా ఉంటాయి అంతే. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ 48,750 రూపీస్ 16% పర్ యానం ఫర్ 73 days. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎప్పుడైనా సరే దీనికి షార్ట్ ట్రిక్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో 73 days అన్నా, మీకు డేసు అంటే ఒక మంత్ యొక్క డేసు 3, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే వాడు 3 months అంటాడు, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా ఇన్ని నెలలు అనేస్తాడు. ఎప్పుడైనా సరే మనకి డేస్లో ఇస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా 73 days. ఈ 73 daysని మీరు ఎలా రాసుకోవాలంటే 1/5 అని రాసుకోవాలి. ఈ 73 daysని ఎలా రాసుకోవాలి మీరు, 1/5 అని రాసుకోవాలి. ఓకేనా? సో 1/5 అని రాసుకోవాలి. సో ఈ 1/5 అని రాసుకోవడం వల్ల మీకు ఏంటంటే సో ఈజీగా ఉంటుంది. ఎలా సార్, ఎందుకు సార్ 1/5 అని ఎందుకు రాసుకోవాలి అంటే, ఈ 1/5 ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. అసలు 73 days నేను ఏం చెప్పాను, ఎప్పుడైనా డేస్ ఇస్తే దాన్ని ఇయర్లో మార్చుకోవాలని చెప్పాను కదా. సో డేస్లో ఇచ్చాడు కాబట్టి ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి, ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కదా. సో 365 రోజుల్లో మీరు చూసినట్లయితే 73 5s are ఎంత, 3 5 15, 5 3 15, 5 7 35, 36, 365 కదా. అంటే 73 1s are 73 5s are. అంటే క్వశ్చన్లో ఇవి వేసే బదులు డైరెక్ట్గా 1/5 వేసేమని నేను చెప్తున్నా. 73 రోజులే ఇస్తాడు క్వశ్చన్లో. కావాలంటే మీరు ఏ క్వశ్చన్లైనా చూడండి, 73 రోజులే ఇస్తాడు. ఓకేనా? ఒకవేళ 74 రోజులు ఇచ్చినా 73 రోజులకి చూడండి, దగ్గరలో వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్లయితే సో 1/5 అని మనకు తెలుసు. నేనేం చెప్పాను, ఇచ్చిన టైంని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 2 మల్టిప్లై చేస్తే మనకు వచ్చేస్తుందని చెప్పాను కదా ఆన్సరు.
అంటే నువ్వు డైరెక్ట్గా రాసి వచ్చు ఎలాగని 48750 ఇంటూ 16 ఇంటూ 1/5 16 ఇంటూ 1/5. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసే 5 1s are ఓకేనా, ఇక్కడ చూడు 5 9s are 45, 5 7s are 35 అంతేనా, 5 5s are సరిపోయిందా. సో ఇప్పుడు నువ్వు మల్టిప్లై చేయి, ఇప్పుడు నువ్వు మల్టిప్లై చేస్తే నీకు ఆన్సర్ ఎంతో వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం 2 మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు మళ్ళీ 16 టేబుల్ తోటి మీరు చిన్నపిల్లల్లాగా యూనో 9750 అంటే వేసుకొని చేసుకోవచ్చు, కానీ ఎందుకు అవసరమా మనకి డిజిటల్ సమ్ అనే ఒక ట్రిక్ అనేది ఉంటుంది కదా. ఇక్కడ ఏముంది 97050 ఉంది, దీని డిజిటల్ సమ్ ఎంత, 9లు ఉంటే క్యాన్సిల్ చేసండి, 7 + 5 ఎంత 12, 12 అంటే 1 + 2 3 అవుతుంది, ఇది 1 + 6 ఎంత 7, 3 7s are ఎంత 21, 2 + 1 ఎంత 3, అంటే ఇచ్చిన ఆప్షన్స్లోని అన్నిటిని కలిపితే నాకు 3 రావాలి అంతే కదా. సో 3 ఎక్కడ ఉందో చూడండి, ఫస్ట్ దాంట్లో చూడండి 6 + 1 7, 7 + 5 12, 12 అంటే మళ్ళీ 12ని ఎలా కలపచ్చు 3 వస్తుంది, అంటే ఆప్షన్ ఏ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి ఇది 6 వస్తుంది, అంటే ఇది కాదు, మనకి ఎంత రావాలి 3 రావాలి, మనకి 1 + 6 7 వచ్చింది, ఇది అంటే ఇది కూడా కాదు. ఇక్కడ 8 + 1 9 క్యాన్సిల్ అయిపోతుంది, 6 మిగిలింది ఇక్కడ, సో ఇది కూడా కాదు, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో 9లో ఉంటే క్యాన్సిల్ చేసుకొని మిగిలినవి యాడ్ చేసేసుకొని సో డిజిటల్ సమ్ని యూజ్ చేసుకుని ఆన్సర్ని ఈజీగా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 540 at 6% per annum in 3.5 years అని అడుగుతున్నాడు. ఓకేనా, డైరెక్ట్ ఇందాకలాగే. సో 3.5 years రేట్ ఆఫ్ పర్సంటేజ్, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు అంటే జస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైంని మల్టిప్లై చేసేయండి, అంటే 6 ఇంటూ 3 1/2 అంటే ఎలా రాసుకోవచ్చు, 2 3s are 6, 7/2 అని రాసుకోవచ్చు కదా, అంతే కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లో మార్చుకున్నాను, 2 3s are 6, 6 + 1 7, 7/2 అన్నమాట. ఓకేనా. 6 7s are ఎంత 42/2% ఎంతో మనం కనిపెట్టాలి, ఎందులోని 540లోని. సో 2 1s are 2 2s are 4, 2 7s are 270. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంత వచ్చింది. ఇక్కడ చూడండి మనకి సో మళ్ళీ 2 digit వచ్చింది కదా. సో ఇక్కడ 2 digit వచ్చినప్పుడు డైరెక్టర్ మల్టిప్లికేషన్ చేయొద్దు, డైరెక్టర్ చూడండి 4 + 2 6, 7 + 2 9, 9 6 అంటే 54, 54 అంటే మళ్ళీ 9 వచ్చింది, అంటే ఇచ్చిన ఆప్షన్లు అన్నీ కూడా కలిపితే నాకు 9 రావాలి. ఇక్కడ చూడండి 4 + 3 7 8 9, అంటే ఇది 9 వచ్చింది. ఇది చూడండి 4 + 7 9, అంటే 1 మిగిలిపోయింది. సో ఇక్కడ చూడండి 4 7 8, ఇది 8 వచ్చింది. ఇక్కడ చూడండి 4 7 ఇవి క్యాన్సిల్ అయిపోయాయి. ఓకేనా. లేదంటే ఇక్కడ చూడండి 3 + 1 4, 4 4 8, 8 + 3 ఎంత 11, అంటే ఇక్కడ 2 వచ్చింది. సో ఆప్షన్ డి సి బి కాదు, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అది మాట. ఇంకా డైరెక్ట్గా ఇంకా ఫాస్ట్ చేయొచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అన్నీ చూపెట్టి మాట్లాడుతూ చేస్తున్నాను. ఓకే. సో ఈ విధంగా డిజిటల్ సమ్ని యూజ్ చేసుకొని ఆప్షన్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, సో వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ ఆన్ 6250 ఫర్ 3 years, ఇంట్రెస్ట్ 12% అంటున్నాడు. డైరెక్ట్ అటాక్ చేసేయండి, 3 years 12%, 12 3s are ఎంత 36%. నేను ఇందాక మీకు చెప్పాను 6250లో 10% అంటే ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకొని పక్కకు తీసేయండి, పాయింట్ తర్వాత నెంబర్ ఉంటే పెట్టండి, పాయింట్ తర్వాత 0 ఉంది అంటే అది నెగ్లెక్ట్ చేసేయాలి. అంటే 10% అంటే ఎంత, 10% అంటే 625, అప్పుడు 30% ఎంత అవుతుంది. ఓకేనా. 30% ఎంత అవుతుంది, 30% మనకి 3 టేబుల్తో మల్టిప్లై చేసేయడమే. ఓకేనా. 0 పెట్టేసుకొని 3 5s are 15, 3 2s are 6 7, 3 6s are 18, 1875. ఓకేనా. 1875, సారీ అక్కడ 0 పెట్టకూడదు. 10% 625 అయితే ఇంటూ 3 చేస్తే మీకు 30% ఎంత వచ్చేస్తుంది, అంటే ఇప్పుడు నీకు 30% వాల్యూ వచ్చేసింది. మరి ఇంకా 6% ఉంది కదా, 6% అంటే 1% ఎంత, 1% అంటే ఇంకో డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి, అంటే 1% = 62.5. అప్పుడు 6% ఎంత అవుతుంది, 6 5 30, 6 2 12, 12 + 3 15, 6 1 6, సారీ 6 6 36, 37. పాయింట్ పెట్టుకుంటే 0 క్యాన్సిల్ అయిపోతుంది, 375 మాట. ఈ రెండు కలిపండి 5 5 10. ఓకేనా. 5 5 10, 7 7 14 15. ఓకేనా. 8 9 9 3 12. ఓకేనా. 2250. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా మనకి ఇక్కడ ఏ విధంగా కరెక్ట్ అయిందో. సో అది మాట. సో ఈ విధంగా మనం చేస్తూ ఉండాలి.
సో క్యాలిక్యులేషనే ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి కాన్సెప్ట్ తెలిసింది అంటే మనకి క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 12% per annum ఫర్ 5 years? చూడండి 12% 5 years, 12 5 ఎంత 60 అంటే 60%. చెప్పండి 10,000లో 10% అంటే 1000, మరి 60% ఎంత అవుతుంది? 6,000 కదా అవుతుంది. అదే ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కూడా ఎన్టీపీసీ స్టేజ్ 1 CBT 1లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా? సో అది ఇస్తాడు. క్వశ్చన్స్ అనేవి మోడరేట్ ఉంటాయి. ఓకేనా? 2-3 క్వశ్చన్లు హార్డ్ చేసారని ఎగ్జామ్ మొత్తం హార్డ్ అయిపోదు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ద బ్యాంక్ లోన్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum ద ట్రేడర్ అనే అమౌంట్ ఆఫ్ 12. చూడండి అమౌంట్ ఆఫ్ అంటున్నాడు ఇక్కడ, గమనించారా మీరు? అమౌంట్ ఆఫ్ అంటున్నారు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేను అన్నాను ఇందాకలే, అమౌంట్ ఆఫ్ అన్నా సరే ఇది ఏంటి? ప్రిన్సిపల్. ఓకేనా? ఏమంటున్నాడు? 5 yearsకి ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6. 5 5లు ఎంత? 25, అంటే 25%. ఇలాంటివి ఇస్తే ఇంకా ఈజీ. 25% ఎలా రాసుకోవచ్చు? 1/4. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో మార్చాలంటే ఏం చేస్తాం? 25%ని 25/100 అని రాసుకోవచ్చు. 25 1s 25 4s అంటే 1/4. ఇది నాకు మీకు తెలిసి ఉండాలి. ఇవి పర్సంటేజ్ వాల్యూస్ కొన్ని ఉంటాయి, అవి మీకు తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు ఇచ్చిన 1250000 ఇంటూ ఈ యొక్క 25%ని ఎలా రాసుకోవచ్చు? 1/4 అని రాసుకోవచ్చు. 4 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కదా. 4 3s 12, 4 1s 4, 4 2s 8, 4 5s 3125 రావాలి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే? సో ఆ విధంగా చేయాలన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మోడల్స్ మాట అన్నీ కూడా. ఓకే? సో నెక్స్ట్ ద రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ బై సెటన్ అమౌంట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% ఫర్ 6 years అండ్ 8% ఫర్ 3 years. డైరెక్ట్ క్వశ్చన్ అండి. వాడు చూడండి ఏమడుగుతున్నాడో. రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను చెప్పాను కదా ఫార్ములా, టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R/T. చూడండి ఇది R, ఇది T, ఇది R, ఇది T. ఈ రెండింటికి మధ్యలో రేషియో అడుగుతున్నాడు అనమాట. 5 6 ఎంత? 5 6 30, 8 3s 24. ఓకేనా? 2 6 టేబుల్లో పోతున్నాయి కదా. 6 5s 6 4s అంటే ఆన్సర్ 5:4. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే? సో ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. ఐ హోప్ మీ అందరికీ నేను చెప్తున్నది అర్థం అవుతున్నట్లుగా ఉంది. స్పీడ్ కొంచెం ఇంక్రీజ్ చేశాను నేను. ఓకేనా? ఎందుకంటే బాగా లెంత్ అయిపోతుంది వీడియో. సో నెక్స్ట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 6 months అట్ ద రేట్ ఆఫ్ 5 paisa per rupee per month అంటున్నాడు. ఇది ఒకటి మళ్ళీ ట్రికీ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారు, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవ్వలేదు అనుకుంటారు, కానీ ఇచ్చాడు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎలా అంటారా? 5 paisa per rupee per month అంటున్నాడు. అంటే నెలకి 5% వడ్డీ అని అర్థం. దీని అర్థం ఏంటంటే ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాట. 5%. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ విధంగా ఇచ్చాడు. 5 paisa per rupee per month అన్నాడు. చూసారా? అంటే దాని అర్థం ఏంటంటే 5 paisa per rupee per month అంటే 5% పర్ మంత్ అని అర్థం. అంటే ఒక నెలకి ఇచ్చాడనమాట. ఓకేనా? ఒక నెలకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఒక నెలకి ఇచ్చాడంటే ఇక్కడ 6 నెలలు ఉన్నాయి. ఓకేనా? 6 నెలలు ఉన్నాయి. సో 6 నెలలు అంటే 5% ఇదేంటి? పర్ మంత్ కదా. ఇది మంత్లోనే ఇచ్చాడు. ఇచ్చిన టైం కూడా ఎందులో ఉంది? మంత్లోనే ఉంది. 5 ఇక్కడ 6, 5 6లు ఎంత? నేను చెప్పాను కదా, సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం R% ఇంటూ T చేయాలి. అంటే 5 × 6 ఎంత? 30. ఓకేనా? 30%. 10,000లో 30% అంటే ఎంత? 3,000. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, అంతకు మించి PTR/100 లేసి సర్కస్ చేయొద్దు. ఓకేనా? సింపుల్గా. సో వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఆన్ అమౌంట్ ఆఫ్ 16,800 ఇన్ 9 months 1/4% అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 6 1/4 అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు అన్నమాట. ఇది ఎలా ఉంటుంది? 4 6 24, 25/4 అని రాసుకోవచ్చు కదా దీన్ని. ఓకేనా? 25/4 అని రాసుకోవచ్చు. కాకపోతే ఇది నాకు పర్సంటేజ్ పర్ యానంలో ఇచ్చాడు. ఇక్కడ యానం రాలేదు, పర్ యానం ఇది పర్ యానంలో ఇచ్చాడు. కానీ మంత్స్ అయితే ఇక్కడ మనకి ఇయర్స్లో ఇవ్వలేదు, మంత్స్లో ఇచ్చాడు. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ 25 మనకి తెలుసు కదా R/T. మరి R/T చేయాలంటే 25/4 R వచ్చింది, 9 months వచ్చింది. మంత్స్ని ఇయర్లో మార్చాలంటే /12 చేయాలి. దీనికి ఈ రెండింటిని ఇంటూ చేసిన తర్వాత దీన్ని దేంతో ఇంటూ చేయాలి? ఇచ్చిన అమౌంట్తో ఇంటూ చేయాలి. 16,800. సో క్యాన్సిలేషన్ అవుతుందేమో చూడండి ఇక్కడ. ఇక్కడ 4 1s 4 4s 16, 4 2s అండ్ ఇక్కడ మనకి 12 టేబుల్లో 12 4s 3 4s 12, 3 3s అలాగే ఇక్కడ 4 టేబుల్లో 4 1s ఇక్కడ 4 10s 40,
4 5 జార్ ఓకేనా. సో ఇక్కడ చూడండి 25 3 జార్ 75 అంటే 1050 ఇంటూ 75 అనేది మనం చేయాలన్నమాట ఓకేనా. సో ఈ విధంగా సో ఇక్కడ మీరు డిజిటల్ సమ్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు, లేదు నార్మల్గా చేసేస్తానన్నా మీ ఇష్టమే అది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమొచ్చింది కలిపితే మొత్తం 6 వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది 3 వచ్చింది, 6 3 ఎంత 18 అంతేనా. సారీ ఇక్కడ 12 వచ్చింది, 7 + 5 12, ఇక్కడ మనకు 12 అంటే 1 + 2 3 వచ్చింది, 6 3 18 18 అంటే మళ్ళీ మనకి ఎంత వచ్చింది 9. అంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కలిపితే నాకు ఎంత రావాలి 9 రావాలి. ఇది చూడండి 8 7 7 14 14 8 ఎంత మనకి 14 8 22 27 27 అంటే మొత్తం కలిపితే 9 వచ్చింది, అంటే ఆప్షన్ ఏ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది చూడండి 5 లేకపోతే 8 1 క్యాన్సిల్ అయిపోతుంది, 2 + 5 7 అంటే ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి 8 1 క్యాన్సిల్ అయిపోతుంది, 5 మిగిలింది, సో ఇది కూడా రాంగ్. సో ఇక్కడ 8 + 6 14 అంటే ఇక్కడ కూడా 5 వచ్చింది, ఆప్షన్ డి కూడా రాంగ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా డిజిటల్ సమ్ చేయొచ్చు. సో క్యాలిక్యులేషన్ ఎలా అయినా చేయొచ్చు, అది మీ యొక్క విష్, అంటే మీ యొక్క ఇష్టం, అది మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. వాట్ విల్ ద అమౌంట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 75,000 ఎట్ ద రేట్ ఆఫ్ 2 5/3% అంటే అది అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పర్లేదు సరిగ్గా 5 years కని అడుగుతున్నాడు. అది ఏంటంటే యాక్చువల్గా 2 5/3%. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 3 2 జార్ 6 6 + 5 11/3%. ఇది ఆర్ మాట, ఆర్ పర్సంటేజ్. టీ ఎంత ఇచ్చాడు 5 years ఇచ్చాడు. ఆర్ ఇంటూ టీ ఏమవుతుంది 11/3 × 5 అవుతుంది. సో అప్పుడు 55/3% ఎంతో నువ్వు కనిపెట్టాలన్నమాట. ఎంతలోని 7500 × 55/3 మాట. ఇక్కడ 3 1 జార్ 3 2 జార్ 6 3 5 జార్ 15 ఓకేనా. 25,000 × 55. ఇప్పుడు నేను ఇందాకలే చెప్పాను ఇది 7 వచ్చింది ఇంటూ 1 వచ్చింది, మొత్తం అన్నీ కలిపితే మనకి ఎంత రావాలి ఇక్కడ అంతేనా. 5 + 5 10 10 అంటే 1 అంటే మనకి ఇక్కడ ఎంత రావాలి, మనకి ఎంత రావాలి 7 రావాలి. ఇక్కడ వస్తుందా 7 ఎక్కడ వస్తుందో చూడండి, చూసిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ 7 వస్తుందా, ఇక్కడ రావట్లేదు. ఇక్కడ వస్తుందా 6, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ రావట్లేదు. ఇక్కడ చూడండి 5 8 1 9 అయిపోయింది, ఇక్కడ 7 మిగిలింది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి 5 3 1 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కూడా అన్ని దిక్కుల మనకి ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ ఏమించో 9 వచ్చింది. సో 7 ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చింది, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, నేను ఇంకా క్వశ్చన్ నేను క్యాన్సిలేషన్ ఏం చేయలేదు, ఇంకా డైరెక్ట్గా 25 × 55 కూడా నేను చేయలేదు, జస్ట్ డిజిటల్ సమ్ యూజ్ చేసేసాను ఓకేనా. సో అది నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే క్వశ్చన్ చూడడానికి పెద్దదిగానే ఉంది కానీ చాలా ఈజీ అండి. క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. శ్రీరాము 12,200 మొత్తాన్ని 4 సంవత్సరాలకి 2% వడ్డీతోటి సాధారణ వడ్డీని పొందడానికి పెట్టుబడి పెట్టాడు. తరువాత అతను అసలు మొత్తం మరియు సాధారణ వడ్డీగా పొందిన మొత్తాన్ని మరో 4 సంవత్సరాలకి అదే వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టాడు. ఆ చివరి 4 సంవత్సరాల చివరిలో అతను ఎంత సాధారణ వడ్డీని పొందుతాడని అడుగుతున్నాడు. అంటే శ్రీరాము ఒక అమౌంట్ని ఇన్వెస్ట్ చేశాడు 12,200కి 2% per annum 4 years తోటి. అది సింపుల్ ఇంట్రెస్ట్ మాట. అయితే వచ్చిన వడ్డీ వస్తుంది చూసారా, అదిని ఆడు ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్ రెండు కలిపి మళ్ళీ ఇంకో 4 సంవత్సరాలకి ఆ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇంకో 4 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేశాడనమాట. సో అప్పుడు తనకి వడ్డీ ఎంత వస్తుందని అడగాలి. అంటే ఫస్ట్ మనం ఏం కనిపెట్టాలంటే ముందు వాడు 12,200కి పెట్టిన వడ్డీని క్యాలిక్యులేట్ చేయాలి. సో మీ అందరికీ తెలుసు 2% 4 years అంటే మొత్తం ఎంత అవుతుంది 8% అవుతుంది. అంటే 12,200లో 8% అంటే ఎంత, ఇందులోని 1% అంటే 1% అంటే 122. అప్పుడు 8% ఎంత అవుతుంది 8 2 జార్ 16 8 2 జార్ 16 17 8 1 జార్ 8 976 అంటే 8% మనకి 976 వచ్చింది. ఇప్పుడు ఇది ప్లస్ ఇంకోటి ఏంటి, వాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు ఈ 200, ఈ రెండు కలిపి నెక్స్ట్ ఇంకో 4 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేశాడనమాట. మీకు అర్థమవుతుందా కాన్సెప్ట్. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది 976 కలిపియండి, దీనికి 976 కలిపియండి. కలిపేస్తే మనకి ఇది 6 7 ఓకేనా. సో 9 + 2 11 3 అంటే 13,176 రూపాయలు వాడు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఎంతకి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు 13,176 ఇంటూ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 × 4 అంటే 8%. 8% ఎంతో మనం కనిపెట్టాలన్నమాట ఓకేనా. 8% ఎంతో అంటే జస్ట్ మీ ఇష్టం, మీరు ఎలా చేయాలనుకున్నా మీ ఇష్టమే, మొత్తం డిజిటల్ సమ్ చేస్తానన్నా మీ ఇష్టమే. సో డిజిటల్ సమ్ ఒకసారి ట్రై చేద్దాం, ట్రై చేసిన తర్వాత అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి 7 1
8 9 క్యాన్సిల్ అయిపోయింది, 6 3 క్యాన్సిల్ అయిపోయింది, అంటే అన్నీ క్యాన్సిల్ అయ్యి అంటే ఇది 9 అవుతుంది. 9 8 సార్ ఎంత 72, 72 అంటే 7 + 2 9, అంటే మనకి ఎంత రావాలి, ఆప్షన్లు అన్నీ కలిపితే 9 రావాలి. ఇక్కడ చూడండి 5 4 8 1 అన్నీ క్యాన్సిల్ అయ్యి అంటే దాని అర్థం ఏంటి, అది 9 అని అర్థం. 5 5 4 1 మిగిలిపోయింది. ఇక్కడ చూడండి 7 8 8 అయింది, 8 + 6 ఎంత మనకి 14, 14 + 5 అంటే 19, ఇది రాదు మనకి. ఆప్షన్ సి కూడా అవ్వదు, ఆప్షన్ బి అవ్వదు. ఇది చూడండి 8 8 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది కూడా 1 వస్తుంది, ఆప్షన్ డి కూడా అవ్వదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అది అంటే మల్టిప్లై త్వరగా నేను చేసేయగలను అనుకుంటే చేసే, లేదనుకుంటే డిజిటల్ సమ్ని ఫాలో అయిపో. మ్యాక్సిమం క్వశ్చన్స్లో దొరికేస్తుంది డిజిటల్ సమ్. ఇప్పుడు నేను ఇక్కడ బయట నుంచి అవ్వలేదు కదా, ఇవి నేనేం తయారు చేసిన కూడా కాదు. ఓకే. సో అది మాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ ద 2000 ఫర్ 4 years రేట్ ఆఫ్ 1 పైసా పర్ రూపీ పర్ మంత్. ఇందాక గుర్తుందా మీకు ఏం చెప్పాను, 1 పైసా పర్ 1 రూపీ అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ మనకి 4 years ఇచ్చాడు మనకి. 1 పైసా పర్ రూపీ అంటున్నాడు మనకి. ఇక్కడ చూడండి 1 పైసా పర్ మంత్ అంటే ఇప్పుడు మనం 1 పైసా 1 రూపాయి 1 నెలకి అయితే సంవత్సరానికి ఎంత అవుతుందండి, సంవత్సరానికి 12 నెలలు కదా. 12 నెలలు అన్నప్పుడు సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఏంటంటే పర్ మంత్ 1 పైసా 1 రూపీ అనుకుంటే, అంటే పర్ మంత్ చెప్పుకుంటే అలా 12 నెలలకి 12% అవుతుందన్నమాట. సో 12 4 సార్ ఎంత, 12 4 సార్ 48%. 12 4 సార్ ఇక్కడ ఇయర్స్ ఇచ్చేసాడు టైము, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 4 సార్ 48 కదా. సో 48% ఎంతో చూసుకుంటారు. లేదంటే చూడండి ఇచ్చిన నెంబర్ని ఎంత అనుకున్నాను, 2000 కదా. 2000 అంటే ఎంత, ఇది 100% కదా. 48 అంటే 50కి దగ్గరలో ఉంది కాబట్టి 2000లో 50% అంటే ఎంత, 50% అంటే ఎంత, 1000 కదా. 2000లో సగం ఎంత అండి, 1000 కదా. సో ఇప్పుడు 50లో ఎంత తక్కువ ఉంది, ఇది -2% తక్కువ ఉంది. సో ఇక్కడ 1% అంటే ఎంత, 200. 2% అంటే 400. ఓకేనా. 2% అంటే మనకి ఎంత, 400 అంతేనా. సారీ 10% అంటే 200, 2% అంటే 20, అదే 1% అంటే 20, అప్పుడు 2% ఎంత అవుతుంది, 40 అవుతుంది అంతేనా. 2% అంటే సో అప్పుడు మైనస్ చేస్తే ఏమవుతుంది మనకి, 1000లో 40 తీస్తే 960 అవుతుంది. సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు, ఫాస్ట్గా కనిపెట్టచ్చు. 48% కనిపెట్టాలంటే కష్టమేం కాదు. 50లో సగం మనకు తెలుసు, 100లో సగం మనం కనిపెట్టేసి అందులో 2% తీస్తే నాకు వచ్చిన ఆన్సర్ 48% వచ్చేస్తుంది కదా. సో ఓకేనా. సో ఈ విధంగా మాట. ఓకే, ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 13th వన్ చూద్దాం. సో ఏమంటున్నాడు, ఫైండ్ ద టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 500 రూపీస్ 7% per annum, ఆన్ 700 at 10% per annum. సో ఇక్కడ నుంచి మోడల్ చేంజ్ అయ్యింది చూడండి. 1000 రూపీస్ at 4% per annum ఫర్ 3 years. చూడండి అంటే ఏం లేదు, అంటే వేరు అమౌంట్లు వేరు పర్సంటేజ్లకి ఇచ్చాడనమాట. ఇక్కడ మీరు గమనించరా, అన్నీ కూడా 3 సంవత్సరాలకి ఇచ్చాడు. 3 సంవత్సరాలకి చూడండి, 3 సంవత్సరాలకి 7% చొప్పున 500 పైన, 10% చొప్పున 700 పై, అలాగే 4% చొప్పున 1000 రూపాయలపై మొత్తం సాధారణ వడ్డీని కనుగొనండి అంటున్నాడు. మొత్తం అంటే ఏంటండి, మొత్తం అంటే ఎన్ని సింపుల్ ఇంట్రెస్ట్లు, మొత్తం 3. అంటే ఒక సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే నేను సింపుల్ ఇంట్రెస్ట్ 1, సింపుల్ ఇంట్రెస్ట్ 2, సింపుల్ ఇంట్రెస్ట్ 3, అంటే 3 వేరు అమౌంట్లు కాబట్టి. ఓకేనా. ఇది చేసేస్తే నాకు ఆన్సర్ వచ్చేది. ఇది ఆల్రెడీ నాకు తెలిసి ఎలా కనిపెట్టాలో, డైరెక్ట్గా మల్టిప్లై చేసడమే. 7 3s are 21, అంటే 500లోని 21%, అలాగే ఇది ప్లస్ ఆ తర్వాత ఇంకోటి ఏంటి, 500 7% అయితే ఇంకోటి 700 నాకు ఎంత 10%, 10 3s are 30, ఎందుకంటే అన్నీ 3 సంవత్సరాలే కదా. ప్లస్ అలాగే 1000 రూపీస్ ఉన్నాయి, 1000 రూపీస్ 4%, 4 3s are 12. ఓకేనా. సో డైరెక్ట్ అటాక్ మనం చేసేయచ్చు. సో డైరెక్ట్ అటాక్ చేసేస్తే ఇక్కడ పర్సంటేజ్లు అంటే మనకి జీరోలు పోతాయి. ఓకేనా. సో ఈ లెక్కన మనం చూసుకుంటే పర్సంటేజ్లు అంటే మనకి జీరోలు పోతాయి. సో 10% అంటే 50, 50 అంటే 20% అంటే 100, 100 అంటే 105 వస్తుంది ఇది. ఓకేనా. ఇది ఎంత వస్తుంది, 105 వస్తుంది. సో ఇది ఎంత వస్తుంది, 21. ఓకేనా. 30% అంటే 10% అంటే 70, 70 70 140, 140 + 70 ఎంత 210 వస్తుందా. సో ఇదెంత 120 వస్తుందా, 300, ఇది 120. సో ఇప్పుడు మొత్తం ఎంత అయింది, 200, 300, 400,
400, 420, 430, 435. సో మొత్తం కలిపితే 435. సో మీ కళ్ళ ముందు నేను కలుపుతున్నాను అనమాట. సో అది 435. సో నేనైనా నార్మల్గా క్యాలిక్యులేట్ చేయాలి, నేనేం పక్కన చూసి చేసాం కదా. ఓకేనా, క్వశ్చన్స్ నోట్ చేసుకొని వాటిని మీ ముందుకు చేసేయడమే డైరెక్టర్గానా. ఓకేనా. సో యాక్చువల్గా ఇందాకలా నేను వీడియో అయిపోయినప్పుడు ఇక్కడ అయిపోయిందండి కరెక్ట్గా. సో ఇప్పుడు చూడండి 35 minutes అయిందా వీడియో. ఇందాక ఇక్కడే అయిపోయింది, ఎందుకు అయిపోయింది తెలియదు. ఇప్పుడు సేవ్ అయినా బాగున్నాను, సేవ్ కూడా అవ్వలేదు. సో ఇప్పుడు రికార్డ్ అయితే అవుతుంది ప్రజెంట్. సో ఓకేనా, చూద్దాం ఎక్కడి వరకు అవుతుంది అలాగా. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం. సో ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ మోడల్, అంటే మనం ప్రిన్సిపల్ ఇప్పుడు ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయడం మీరు అందరూ తెలుసుకునే ఉంటారు. సో క్వశ్చన్ అయితే చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నాడో క్వశ్చన్ చూద్దాం. ద రీతా ఇన్వెస్టెడ్ సమ్ ఆఫ్ మనీ ఎట్ ద రేట్ ఆఫ్ 2.5% per annum ఫర్ 4 years అంటున్నాడు. షీ ఇన్వెస్టెడ్ ద సేమ్ అమౌంట్ ఎట్ ద సేమ్ రేట్ ఫర్ 6 years. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్నెడ్ బై సీతా టు దట్ ఎర్నెడ్ బై రీటా. సో సీతా రీటా అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. రీటా ఏమించో మనకి 2.5% 4 yearsకి ఇన్వెస్ట్ చేస్తుంది. అమౌంట్ ఎంతో చెప్పలేదు. ఇది ఇక్కడ కాన్సెప్ట్ మాట. ఓకేనా, సమ్ అన్నాడు, ఆ సమ్ ఎంతో చెప్పలేదు. నేనేం చెప్పాను, ఎప్పుడైనా ప్రిన్సిపల్ మనకి చెప్పకపోతే, ఓకేనా, ప్రిన్సిపల్ ఏమో చెప్పకపోతే దాన్ని మనం పి అనుకోవాలి, లేదంటే ఎక్స్ అనుకోవాలి. మనకి ఏదైనా మనకు తెలియకపోతే మనం ఏమనుకుంటాం, ఎక్స్. ఓకేనా. సో సపోజ్ నేను ప్రిన్సిపల్ని ఎక్స్ అనుకుంటాను, ఎక్స్ అనుకుంటాను. ఎందుకంటే ప్రిన్సిపల్ క్వశ్చన్లో ఇవ్వలేదు. ఎందుకంటే రీటా 4 సంవత్సరాల పాటు సంవత్సరానికి 2.5% రేటుతో మొత్తం డబ్బుని పెట్టుబడి పెట్టింది. 2.5% అంటే మీ అందరికీ తెలుసు కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఇదే కదా మనం యూజ్ చేసే ఫార్ములా. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ ప్రిన్సిపల్ రాస్తున్నాను, ఇక్కడ ఎక్స్ అనుకోండి. ఎవరెవరు, రీటా అండ్ సీత, అంతేనా. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు బై సీత అండ్ రీటా అని అన్నాడు. అంటే సీత అలాగే రీటా, వీళ్ళిద్దరి మధ్య ఇంట్రెస్ట్ ఎంతో మనం చెప్పాలి. సీత వచ్చేసి మనకి ఎంత పెట్టింది, ప్రిన్సిపల్ నేను ఎక్స్ అనుకుంటే 2.5 అంటే రీటా ఎక్స్ ఇంటూ 2.5 ఇంటూ 6 డివైడెడ్ బై 100. ఓకేనా. సో ఇది మల్టిప్లై చేస్తే 25 6 అంటే 300. ఇది ఎంత అవుతుంది, 3x/20 అవుతుంది. ఓకేనా, 3x/20 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది, దీని ఎక్స్ పెడితే సేమ్ అమౌంట్ ఫర్ 6 years అంటే 6 years అంటే మనకి ఎక్స్ ఇంటూ 2.5 ఇంటూ 6 డివైడెడ్ బై 100 అంటే ఇది ఎంత అవుతుంది, 3x కాదు ఇది, 25 6 ఎంత 150 కదా. ఒకసారి ఇది స్టార్టింగ్ నుంచి చేద్దాం. నేను సీత రీటా వేరువేరుగా ఇచ్చాడు, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. సో రీటా అడిగాడు కదా ఫస్ట్, రీటా 2.5% 4 years అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ప్రిన్సిపల్ ఎక్స్ అనుకుంటే సో రీటా వచ్చేసి ఎక్స్ ఇంటూ 2.5 ఇంటూ 4, ఓకేనా, డివైడెడ్ బై 100. ఇదే కదా. సో ఇప్పుడు 25 4s are 100 అంటే దీని అర్థం ఏంటి, 100 క్యాన్సిల్, మనకి 100 ఇది కిందన ఒక 0 మిగులుతుంది అంటే x/10 వచ్చింది. రీటా x/10 వచ్చింది. సీత వచ్చేసి అదే అమౌంట్ 6 yearsకి అంటే 2.5 ఇంటూ 6 డివైడెడ్ బై 100. సో 25 6 అంటే మనకి 300 0000 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు ఇక్కడ ఒక 0 మిగులుతుంది కిందన, 3x/10. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ 3x/10 వచ్చింది, ఇక్కడ నాకు x/10 వచ్చింది. ఓకేనా. సో మధ్యలోనే. సో ఇప్పుడు నాకు ఏమడుగుతున్నాడు, రేషియోస్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. సో యాక్చువల్గా ఇక్కడ 10 కూడా కాదు, సీత వచ్చేసి మనకి సీత ఎక్స్ ఇంటూ 2.5 ఇంటూ 6 డివైడెడ్ బై 100. 2.5 అంటే 25 6 6 5 30 6 2 12 15. సో 150 అంటే 15 డివైడెడ్ బై, ఓకేనా, 150 డివైడెడ్ బై 0 క్యాన్సిల్ అయిపోతే 5 3 5 2 అంటే ఇది 3x/20. ఓకేనా, 3x/20. ఓకేనా. సో ఇక్కడ 0, ఇక్కడ 10 1 10 2 x క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ 3:2 వచ్చింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ముందుగా ప్రాక్టీస్ చేయలేదండి, ముందుగా చూడలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ క్వశ్చన్స్ నేను ఏంటంటే మనం డైరెక్ట్గా సాల్వ్ చేసి వచ్చాలని చెప్పి నేను తీసేసుకున్నాను. సో కొన్ని క్వశ్చన్లు ఏంటంటే వాడు మొదట రీటా కోసం అడిగాడు, బట్ రేషియోలో మనం చూసినట్లయితే సీతా టు రీటా అని అడిగాడు.
ఓకేనా. సో అందుకే క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఇచ్చిన ఆన్సర్ ఏమించో క్వశ్చన్ ఏమించో రీటాతో స్టార్ట్ చేశాడు, ఆన్సర్ యొక్క రేషియో మాత్రం సీత టు రీటా అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటాయి. సో ఈజీగా మీరు ఐడెంటిఫై చేసుకొని సాల్వ్ చేయండి. ఓకేనా. సో 3:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ టాపిక్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఈ క్వశ్చన్స్ నుంచి మనకి ఏంటంటే ఇవి ప్రాబ్లమ్స్ టు ఫైండ్ ద ప్రిన్సిపల్. ఈ టైప్ క్వశ్చన్స్ ఏంటంటే ఇది టైప్ 2. ఇదేంటి, ఇది టైప్ 2 మాట. సో ఈ టైప్ 2 క్వశ్చన్స్ ఏంటంటే ఇవి టు ఫైండ్ ద ప్రిన్సిపల్, ఓకేనా, టు ఫైండ్ ప్రిన్సిపల్. సో వీటి మీద ప్రాబ్లమ్స్ మాట. ఐ హోప్ ఇప్పటికే మనకి 40 minutes అయింది. సో వీడియో ఎక్కడ అయిపోతుందని భయం వేస్తుంది. సో ఎందుకైనా మంచిది. సో టు ఫైండ్ ప్రిన్సిపల్ సెషన్ అనేది నేను ఇంకో సెషన్ పెడతాను. సో సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ మొత్తం 3 types. టు ఫైండ్ ద ప్రిన్సిపల్, అమౌంట్ కనిపెట్టడం, ప్రిన్సిపల్ కనిపెట్టడం, టైం కనిపెట్టడం. సో ఇవే అడుగుతాడు ఎక్కువగా సింపుల్ ఇంట్రెస్ట్లో. సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మనం కలుద్దాం. సో ఆ సెషన్లో మనం ప్రిన్సిపల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.